అవునే భయ్య, రైట్ భయ్య మీరు చెప్పింది. యాక్చువల్గా నాకు ఆటో ఎందుకు కావాల్సింది కారు కదా. అయితే దీని గురించి ఒక స్టోరీ అయితే ఉంది, ఆ స్టోరీ అయితే మీకు చెప్తాను భయ్య. ఎందుకనంటే చెప్పుకోవాలి, ఎందుకంటే మోర్. హలో భయ్య, అందరూ మంచిగా డైలీ వీడియో 6:1 టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 2:30 ఏదో అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 11/4/2022. ఈరోజు షాప్కి అయితే వచ్చాను భయ్య. షాప్కి రావడం కొద్దిగా లేట్ అయింది, ఎందుకంటే మన ఆటో అనేది పెయింటర్ కార్డు కదా, పెయింటర్ కార్డు నుంచి తీసుకొచ్చి టాప్లు సీట్లు కాడ అయితే పెట్టాను. టాప్లు సీట్లు కాడ పెట్టినప్పుడు ఏంటంటే టింకరింగ్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్పాడు. ఏదైతే టింకరింగ్ కాడ కొన్ని క్రాస్ ఉన్నాయి, అనేది సెంటర్ చేసుకురామని చెప్పినప్పుడు ఏంటంటే మళ్ళీ టింకర్ కాడికి వచ్చి మళ్ళీ సెంటర్ చేసుకొని మళ్ళీ అయితే టాప్లు సీట్లు కాడ అయితే బండి అయితే పెట్టొచ్చాను భయ్య. వచ్చేటప్పటికి 12:30 అయితే టైం అయింది. షాప్కి అయితే వచ్చాను, షాప్ అయితే తీశాను. అయితే ఎలాంటి వెహికల్స్ అయితే రాలేదు, షాప్లో అయితే ఎలాంటి వర్క్ అనేది ఏం జరగలేదు. జస్ట్ వచ్చి కూర్చొని మనకి ఏదైతే BS4 అండ్ BS6 వైరింగ్ ఇట్లు ఉన్నాయో ఆ వైరింగ్ ఇట్లు స్టాక్ అయితే వచ్చింది. మీరు ఆల్మోస్ట్ ఆ BS6 వైరింగ్ ఇట్ గురించి మీకు కావాలనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. ఆ స్టాక్ అయితే అన్ని వెహికల్స్కి అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఏదైతే మన ఆటో అనేది టాప్లు కాడ పెట్టినాను, టాప్లు కాడ పెట్టాం కాబట్టి ఇంకా ఈరోజు సాయంకాలంగా అయితే ఇస్తా అని చెప్పారు. మనం అనుకునేది అంటే సీట్లకి మొత్తం బ్లాక్ కలర్ వేద్దాం అనుకున్నాం. బ్లాక్ కలర్ అనేది అంతగా బాగుండదు, బండికి పైన టాపు బ్లాక్ వచ్చి సీట్లు బ్లాక్ వచ్చి ఏదో కొద్ది తేడాగా అయితే ఉంటుంది అనేది చెప్పారు. సరే భయ్య, ఓకే, మీకు ఎలా అంటే బాగుంటుంది అంటే కలర్ అది టోటల్గా సెలెక్ట్ చేసాం. టోటల్గా టాప్లకి సీట్లకి కంపెనీ టాప్, ఓకేనా, ఆయిల్ టాప్ కాదు, కంపెనీ టాప్ నాకు లైక్ ఇట్. అందులో ఏంటంటే గూడ్ టాప్ అంటే గూడ్ టాప్ అంటే చిన్నది వస్తుంది అండి, గూడ్ లాగా వస్తుంది, అది నాకు ఇష్టం, అందుకని దాన్నే చేపించుకున్నాను. దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు. ఆయిల్ టాప్కి నార్మల్ టాప్కి 1500 డిఫరెన్స్ అంట, 1500 తగ్గుతుంది అంట, అంతమించి ఇంకేం తగ్గదంట. అయితే నాకు ఏది ఇష్టం అదే కదా మనం వేయించుకోవాలి. 1500 కాడ ఆయిల్ టాప్ వేసుకొని కష్టంగా యూస్ చేస్తాను కానీ ఇష్టపడిన దాంట్లో అది క్వాలిటీ ఉండే లేకపోయినా అది ఇది బెస్ట్ అంటే కంపెనీ టాపే ఏమని చెప్పాను. మొత్తం 14,000 అది చెప్పాడు. ఓకే, మనం అయితే పెట్టేసి అయితే వచ్చాము ఏమని చెప్పేసి. ఇంకా టోటల్గా చూసుకుంటే ఏదైతే చాలామంది నేనైతే క్వశ్చన్ చేశారు, ఒక 2 days నుంచి మనం ఆటో రిపేర్ చేస్తున్నాం కదా, దాంట్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే అన్న మీకు ఆటో ఎందుకు కావాల్సింది కారు కదా. ఈ క్వశ్చన్ అయితే చాలామంది అయితే రిపీట్ చేశారు భయ్య. ఎందుకనంటే ఆల్మోస్ట్ భయ్య అది ఒక ఆటో లాగా నేను చూడను భయ్య, అది ఈజ్ మై ఫ్యామిలీ నెంబర్ లా చూస్తాను. ఎందుకంటే ఒకప్పట్లో నాకు షాప్లో పని ఒకరోజు ఉంటే ఒకరోజు ఉండదు. అంటే ఇంత ముందు రోజులు దాదాపు ఒక 4 years 5 years క్రితం ఒకరోజు ఉంటే ఒకరోజు ఉండదు. ఆ రోజుల్లో నాకు షాప్లో వచ్చే సంపాదన సరిపాక ఏదైతే ఆటో ఉందో, ఆటో అనేది మా ఫ్రెండ్ది యాక్చువల్గా, అది మా ఫ్రెండ్ అనేది ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చేస్తుండగా అది 10,000 పెట్టి నేను తీసుకొని ఆ ఆటో మీదే సంపాదించి ఆ ఆటోకి డ్యూలు కట్టుకొని ఆ ఆటో నా సొంతమైంది, ఓకేనా, సొంతమైంది. దానికోసంగా నేను ఓన్ డబ్బులు అంటే ఒక 10,000 రూపాయలు ఇచ్చిందంటే ఆ 10,000 రూపాయలు కానీ దాని మీద సంపాదించేస్తుంటాను, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది ఆటో అనేది చాలామంది చెప్పింది ఏంటంటే ఆటో మీకు ఎందుకు కార్ తీసుకోవచ్చు కదా. యాక్చువల్గా ఇది కారే భయ్యా, నాకు ఆ ఆటో మీద వెళ్ళి నేను సంపాదించాలని ఏం లేదు. అది కానీ నాకు ఒక కార్ లాగే ఆటో, ఒక కార్ అంటే కార్లో ఏసీ ఉంటుంది, దీంట్లో ఏసీ ఉంటుంది, మిగతా మొత్తం సేమ్ టు సేమే. ఒక ఆటో ఏంటంటే రోడ్ మీద పోతుంటే ఏదో ఒక 100, 150, 200 రూపాయలు కానీ సంపాదించుకోవచ్చు ఆ టయానికి. ఇప్పుడు ఖర్చులో డబ్బులు లేదన్నా సంపాదించుకోవచ్చు. అందుకని ఇప్పుడు కార్ అనుకో జస్ట్ బిల్డప్, ఇంటికాడ పెట్టుకున్నాం, రోజు ఉదయం తుడిసి దాన్ని రిపేర్ తీసుకొచ్చి ఏదో అంటే ఒక 6 నెలలు సంవత్సరంలో ఒకసారి నేను ఊరికి వెళ్తాను అంతే, ఒక 100 kilometers, అంతమించి ఇంకేం లేదు. ఆ 100 kilometers కోసం ఒక బాడీ కార్ తీసుకున్నాం అనుకో, ఒక 2 రోజులకి 3 రోజులకి దానికి బాడీ అంటే 1,300, 1,000 రూపాయలు ఉంటుంది, రోజుకి 3,000 రూపాయలు అయిపోయింది. ఇంకా సంవత్సరం రోజుల డబ్బులు అనేది మిగిలిపోతుంది కదా. ఒక 3 లక్షలు పెట్టి కారు కొనేదా మొదలు, అదే నేను 70,000 పెట్టి ఆటో కొనుక్కున్నాను. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు అసలు ఆటో లైన్ వేయాల్సిన అవసరం లేదు భయ్య, జస్ట్ అది కార్ అని చెప్పి అంతే. అది నేను ఆటో లాగా ఎప్పుడు చూడండి, ఇస్ మై ఫ్యామిలీ నెంబర్. అసలు యాక్చువల్గా చెప్పాలంటే నాకు షాప్లో వర్క్ లేనప్పుడు నాకు 10 రూపాయలు సంపాదించిందంటే ఆటోనే, ఒక రూట్ చూపించింది కానీ ఆటోనే. మనకి షాప్లో సంపాదన లేదు, ఎలా చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఒక ఆటో వేసుకున్నాం ఖాళీగా ఉన్నప్పుడు. అంటే ఆటో వేస్తూ ఆటోనే కాదు మనకి ఆటో అనేది మనకి ఫీచర్ కాదు. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే అప్పుడే మనం వచ్చింది యూట్యూబ్ ఛానల్లోకి స్టార్ట్ అయింది. అసలు యాక్చువల్గా చెప్పాలంటే నాకు రూట్ చూపించింది ఒక ఆటో అయినా చూపించింది, నువ్వు ఇలా బతుకు అని చెప్పేసి. అలా బతకమని దాన్ని ఎలా వదిలేస్తాం భయ్య, దానికి ఎంత ఖర్చు అయినా పెట్టి చేసుకుంటా ఉంటాం అంతేనే. అది నేను ఎప్పుడు ఆటోగా చూడను, యాజ్ మై ఫ్యామిలీ నెంబర్గా చూస్తాను. ఎందుకంటే ఒక విధంగా ఆటో వచ్చిన తర్వాత నాకు కలిసి వచ్చింది అనుకోండి, ఒక యూట్యూబ్ ఛానల్ కానీ, ఒక BS4 వైరింగ్ ఇట్లు కానీ, ఒక పేరు కానీ ఆటో వచ్చిన తర్వాత వచ్చింది. అంతకుముందే హరి అంటే ఎవరు ఒక నార్మల్ వ్యక్తి కానీ ఉండేది. అది అసలు ఆ ఆటో అనేది కంటే మా కార్ ఆడి అనుకోవడం మేలు. ఎందుకంటే మీకు మొన్నగాని చెప్పాను ఆడి సింబల్ వేపిస్తా అని చెప్పేసి, అది ఆటోలానే ఎప్పుడు చూడండి భయ్య, అది మన కార్ అది. ఇంకా టోటల్గా అయితే నాకు కార్తో పెద్దగా యూజ్ లేదు భయ్య. కార్ ఉన్నా సరే ఎప్పుడో 6 నెలలకి ఒకసారి లేదా సంవత్సరం ఒకసారి నేను ఊరికి పోయినా, అంత మించిగానే అయితే వర్క్ ఉండదు. ఆటో ఉండడమే బెస్ట్. ఖాళీగా ఉన్నప్పుడు ఆటో రూట్ వేసుకున్నా సరే 100-200 సంపాదించుకోవచ్చు, లేదనుకుంటే ఖాళీగా ఇంటిగా ఉంటుంది, అంత మించి ఇంకేం లేదు. కార్ అంటే మెయింటెనెన్స్ ఎక్కువ కదా, మీరు కానీ అర్థం చేసుకోవాలి. టోటల్గా ఇది భయ్య, ఆటో అనేది నాకు ఆటో కాదు, ఈజ్ మై ఫ్యామిలీ నెంబర్. ఆటో వచ్చిన తర్వాత నాకు చాలా వరకు నా విషయంలో చేంజ్ అయింది భయ్య.
నేను ఇంతకుముందు మేము ఉండింది కానీ సొంత ఇల్లే, కానీ ఇంతకుముందు నుండి ఇప్పుడు మళ్ళీ సొంత ఇల్లు అనేది 2 ఫ్లోర్లు కట్టాము, దాదాపు ఒక 24 lakhs వరకు ఖర్చు పెట్టి ఇల్లు కట్టాం. ఏదో నిలబడినాయంటే ఆటో మీద సంపాదనతో కాదు, ఒక విధంగా అంటే అది కొనిన తర్వాత కలిసి వచ్చింది. ఇప్పుడు నాకు ఆటోలో ఎలాంటి లాస్ లేదు భయ్య, అది సంపాదించకపోయినా సరే లాస్ లేదు, దానికి వచ్చింది దానికే ఖర్చు పెడుతుంటాను. జస్ట్ నన్ను అంతే, మా ఫ్యామిలీ నెంబర్ అని చెప్పాను కదా, ఇంకా అంతమించి చెప్పాను కదా. టోటల్గా అయితే ఇది భయ్య ఆటో అనేది ఎవరైతే చెప్పారో అంటే మీకు ఒక క్లారిటీ ఇచ్చాను అంతేను. అంటే ఆటో మీకు ఎందుకు కారు కొనుక్కోవచ్చు, కానీ అది కారుగా ఆటో కానీ నాకు కార్ లాంటిదే భయ్య. ఆటో ఉంటుందంటే ఒకటి ఆదివారం ఖాళీగా ఉన్నప్పుడు తోలుకోవచ్చు. నాకు అంతా ఒకటి మనం తోలచలేదు, దొరికిన డ్యూ ఇచ్చినా సరే సాయంకాలం 250-300 రూపాయలు ఇస్తారు, నెల వచ్చేటప్పుడు 6,000 రూపాయలు దేనికో దానికి కలిసి వస్తుంది భయ్య. 1 లక్ష రూపాయలు చీటీ వేసుకున్నాం అనుకో, 20 నెలలకి 1 లక్ష రూపాయలు వస్తుంది, లేకపోతే నెలకు 6,000 రూపాయలు దేనికో దానికి. ఓకేనా, ఇష్టం ఉంటే మనం తోలచ్చు, లేకపోతే లేదు. ఆటో అనేది సంపాదించి పెడుతుంది భయ్య, కార్ అనేది ఖర్చు పెడుతుంది భయ్య. మీరు కావాలని లాజిక్ ఎవరైనా అడగండి, కార్ అనేది ఖర్చు పెడుతుంది, ఆటో అనేది సంపాదిస్తుంది మనకి. అందుకని నేను తెలుగుగా ఆలోచించి ఆటో పెట్టిన. అందులో ఏంటంటే నాకు పని లేని టైంలో పని చూపిస్తుంది కాబట్టి దాన్ని వదులుకోబుద్ది కాక అలాగే అయితే వేస్తున్నాను. దాన్ని ఎప్పుడు నేను ఆటో కనుక్కొని నిజం మై ఫ్యామిలీ నెంబర్ అనుకుంటాను కాబట్టి దాన్ని ఎప్పుడు అమ్ముకోకూడదు. దానికి ఎంత ఖర్చైనా సరే ఖర్చు పెట్టామో వాడుకుంటా ఉన్నామో. నాకు ఎప్పుడు అది ద్రోహం చేయలేదు భయ్య, ఎప్పుడు నన్ను సేఫే చేస్తుంది. 10 రూపాయలు నాకు నేను ఎప్పుడు ఆధారం ఒక్కరోజు ఆటోకి వెళ్ళినా సరే 1,600 నుంచి 1,600, 1,500 ఆ విధంగా సంపాదిస్తాను. ఆధారం ఒక్కరోజే ఉదయం 9 గంటలకు బయలుదేరితే నైట్ 10 గంటలకంతా 1,600, 1,700 సంపాదిస్తాను ఓన్లీ ఆటో మీదే. సింపుల్గా ఆ విధంగా బండి అయితే నాకు కలిసి వస్తుంది కాబట్టి అందుకని దాని అయితే అమ్ముకోబుద్ది బాల. ఎవరికొరికి డ్యూకి ఇచ్చినా సరే మనకి అమౌంట్ అయితే వస్తుంది అని చెప్పేసి అయితే పెట్టుకున్నాను. టోటల్గా ఇది భయ మీకు డైలీ వీడియో 61 నచ్చింది అనుకుంటా. ఇంకా నెక్స్ట్గా చూసుకుంటే ఈరోజు సాయంకాలం హరిమెక్లో ఏదో ఉంది, అపాచీ 4V హ్యాండ్లు బిట్ హ్యాండిల్ టైపు. సాయంకాలం 7:15కి అయితే ఒకసారి ఆ వీడియో అయితే వాచ్ చేయండి. అపాచీ 4Vకి 2 ఇంచ్ హ్యాండిల్ ఎక్స్టెన్షన్ వీడియో అయితే చాలా సింపుల్గా ఉంటుంది. హైదరాబాద్ బండి అయితే వచ్చింది మనకి, TS బండి ఫిట్ చేసి అయితే పంపించి మీకు డైలీ వీడియోలాగా అని చెప్పాను. టోటల్గా ఇది భయ మీకు నచ్చింది అనుకుంటా. ఇంకా ఆటో అయితే ఆడుంది, షాప్లో అయితే ఎలాంటి వర్క్ లేదు. ఇంకా మధ్యాహ్నం నుంచి రావాలా లేదనేది ఒక డౌట్ ఉంది. ఎందుకంటే BS4 సంబంధించిన వైరింగ్ ఇట్స్ అనేది చాలా మందికి అయితే మెసేజ్ పెట్టాను, అవి అయితే మెసేజ్లు వచ్చినాయి. ఇప్పుడు చూసే ఇంట్రెస్ట్ లేక ఇంటికి పోయిన తర్వాత భోన్ చేసుకొని కూర్చొని అప్పుడైతే ఏం వచ్చాయని చూసుకొని దానికైతే మెసేజ్కి అయితే రిప్లై ఇస్తాను. ఇంకా మిగతా వైరింగ్ ఇట్లు ఆర్డర్ వచ్చినా వైరింగ్ ఇట్ అనేది ఆర్డర్ పెడతాను. ఓకేనా, టోటల్గా మీకు బాయ్.